హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 2025 కి సంబంధించి రౌండ్ నెంబర్ 1. సో ఈ రోజే మనకి లాస్ట్ డేట్ అన్నమాట. సో చాలా మంది రెగ్యులర్ గా కాల్స్ చేస్తూనే ఉన్నారండి. సో అందుకోసం ప్రత్యేకించి వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ రోజే లాస్ట్ డేట్. ఎవరైనా సరే అప్లై చేసుకోకపోయినట్లయితే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మీకు కొన్ని పారామీటర్స్ అయితే చెప్తాను. సో దాన్ని బట్టి అయితే ఈ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా వినండి. సో మీలో ఎవరైనా సరే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి అప్లై చేయడం రాకపోయినట్లయితే సో దయచేసి మీరైతే ట్రై చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోవద్దండి. మీ సేవ దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. వాళ్ళు ఎలా పెడితే అలా అప్లై చేస్తున్నారు అనమాట. సో చాలా అప్లికేషన్స్ నేను చూస్తున్నాను, చాలా దారుణంగా అయితే ఉన్నాయి. సో దయచేసి సో ఆ స్టెప్ని అయితే మాత్రం పక్కకు తీసేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో సో ట్రైనింగ్ అనేది తీసుకున్నట్లయితే, కోచింగ్ అనేది తీసుకున్నట్లయితే సో మీ ట్రైనర్కి చెప్పండి. సో ఆయన అప్లై చేస్తాడు. సో ఆయన అప్లై చేయకపోయినట్లా సో మాకు చెప్పండి, మేము అప్లై చేస్తాం అనమాట. సో బయట స్టూడెంట్స్ సో ఓన్గా కూడా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. సో మీరు అప్లై చేసుకోవాలన్నా సరే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో క్లియర్గా మీకు మేము అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో దీనికోసం మేము సో 200 రూపీస్ అయితే ఫీజు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ ఫీజు అనేది ఎందుకోసం తీసుకుంటున్నామో కూడా సో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. 11 years కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి సో సెలెక్ట్ అవడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం సో ఈ మంత్ ఎండింగ్ కల్లా సో మనకి 11 years కంప్లీట్ అయిపోతాయి కాబట్టి సో యానివర్సరీ సేల్ కింద ఇక్కడ ఏవైతే కోర్సెస్ చూపిస్తున్నానో ఈ కోర్సెస్ అనేవి సో మరొక అడిషనల్ ఇంకొక 1000 రూపీస్ తక్కువ అయితే మీకు రావటం అయితే జరుగుతుంది. ఆల్రెడీ వాటి మీద 50% సో ఆఫర్ ప్రైస్ అయితే మనకి రన్ అవటం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక 1000 రూపీస్ మీకు అడిషనల్ గా సో ఫీజు అయితే తగ్గుతుంది అనమాట. టాప్ 50 మెంబర్స్ మాత్రం ఈ ఆఫర్ అయితే ఉంటుంది. ఎవరైతే ముందుగా టాప్ 50 మెంబర్స్ అనే వాళ్ళు పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఆఫర్ అయితే ఉంటుంది. సో వీలైనంత తొందరగా మీరైతే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో చాలా మంది ఇప్పటికే జాయిన్ అయ్యి ఉన్నారు. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి సో డౌట్స్ అనేవి అడుగుతున్నారు. సో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నానండి. సో వెయిటింగ్ లిస్ట్ కి సంబంధించి ప్రీవియస్ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సార్ మేము అప్లై చేసుకున్నాము. సో చాలా స్కూల్స్ లో చూస్తున్నాం, అప్లై చేసుకున్న స్కూల్స్ లో మా యొక్క నేమ్ కనిపించట్లేదు అంటున్నారు. సో చాలా క్లియర్ గా మీకు చెప్తున్నాను. మీకు రిజల్ట్స్ వచ్చేటప్పుడు అక్కడ ఆప్టెడ్ బై సో కోరుకొండ సైనిక్ స్కూల్, ఆప్టెడ్ బై కలికిరి సైనిక్ స్కూల్, ఆప్టెడ్ బై చంద్రపూర్ సైనిక్ స్కూల్ అని చెప్పేసి మీరు రిజల్ట్స్ అనేది తీసుకున్నారు కదా, మార్క్స్ లిస్ట్ అనేది దాని మీద క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్ యొక్క లిస్ట్ లో మాత్రమే మీ యొక్క పేర్లు కనిపిస్తాయి. దాని గురించి ప్రత్యేకించి చాలా మంది కాల్స్ అయితే చేస్తున్నారు. సో ఆప్టెడ్ బై అంటే మీరు ఏ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఆప్టెడ్ బై స్కూల్ అనేది అదే అవుతుంది అనమాట. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆ యొక్క స్కూల్ లిస్ట్ లో మాత్రం మీ యొక్క పేర్లు అనేవి కనిపిస్తాయి. మిగతా ఒక స్కూల్స్ లో మీకు పేర్లు కనిపించవు. సో మీరు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నారు, వాటి యొక్క రిజల్ట్స్ అనేవి రావాలి. సో వచ్చిన తర్వాత మీరు ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యారనే విషయం మాత్రం తెలుస్తుంది. ఓకేనా? సో మీకు వెయిటింగ్ లిస్ట్ లో మిగతా స్కూల్స్ లిస్ట్ లో మీ యొక్క పేర్లు అనేవి కనిపించవండి. సో మళ్ళీ దయచేసి వాటి గురించి అయితే మాత్రం కాల్స్ చేయొద్దు. ఓకేనా? సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అనేది మనం అప్లై చేసుకునేటప్పుడు సో కొన్ని థింగ్స్ అనే ఉంటాయి, మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా మీకు చెప్తాను. ఇది మీకు క్లియర్గా అర్థమైనట్లయితే మీరు ఇంటి దగ్గర ఉండి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వీటి మీద మీకు ఎటువంటి ఐడియా లేదన్నట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో ఇవన్నీ కూడా మేము జాగ్రత్తగా చూడటం అయితే జరుగుతుంది, ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా. సో అప్లికేషన్ చూసిన తర్వాత సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ విద్యార్థి యొక్క సో ఏ స్కూల్స్ కి అప్లై చేయాలి ఏంటనేది ఒక లిస్ట్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. సో లిస్ట్ అనేది మా టీంకి ఇవ్వడం జరుగుతుంది. మా టీం ఏంటంటే సో ఆప్షన్ వైజ్ ఏవైతే ఉన్నాయో సో నేను ఏవైతే నెంబర్స్ అని ఇస్తానో ఆ నెంబర్స్ వైజ్ ఏంటంటే వాళ్ళు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారు ఏ స్కూల్స్ కి అప్లై చేసుకోవాలి ఏంటనేది ప్రత్యేకించి నేను ఆర్డర్ వైజ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. వాళ్ళ స్కూల్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేసేసి ఎవరైతే ఫీజు అనేది పే చేశారో వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్దర్ గా మీరు ఏంటంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి జాగ్రత్తగా చూడండి అసలు నేను ఏమేమి చూస్తాను అనేది. సో మీరు కూడా ఏమేమి చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 సో మార్క్స్, క్యాస్ట్ అండ్ ప్లేస్. సో ప్లేస్ మీన్స్ డొమిసైల్ అనమాట. సో చాలా మంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక మనకి చూసుకున్నట్లయితే కిందన తమిళనాడు ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా కాల్స్ చేస్తున్నారు కాబట్టి సో ప్లేస్ మీన్స్ మీరు ఏ ప్లేస్ నుంచి ఎగ్జామినేషన్ రాస్తున్నారు అనేది సో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్ దట్ సేమ్ టైం
మీరు ఏ కేటగిరీకి చెంది ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలాగే డిఫెన్స్ కేటగిరీ, జనరల్ కేటగిరీకి సంబంధించి ఏ క్యాస్ట్కి సంబంధించి ఉన్నారు, ఏ కేటగిరీకి సంబంధించి ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటిని బేస్ చేసుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్టూడెంట్ అనేవాడు ఉన్నాడో స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మీరు కూడా ఆ మూడు చేసి చూసుకునే తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది మనకు ఐడియా అనేది రావాలన్నమాట. సో ఈ విద్యార్థికి సీట్ అనేది సో వస్తుందా రాదా, వస్తే ఎక్కడొచ్చే అవకాశం ఉంటుంది, సో విద్యార్థికి సెలెక్ట్ అంటే సో అవసరమయ్యే స్కూల్స్ అనేవి ఏంటి, ఏ స్కూల్స్కి మనం అప్లై చేస్తే ఆ విద్యార్థికి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది, ఇదంతా కూడా మనం ఒక ఐడియా అనేది రావాల్సి ఉంటుంది. ఇదేంటంటే మ్యాక్సిమం ఎప్పటి నుంచో సైనిక్ స్కూల్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చే టీచర్స్కి కానీ సో మాలాంటి వాళ్ళకి సో క్లియర్గా అర్థమవుతుంది. అట్ దట్ సేమ్ టైం పేరెంట్స్ కూడా బాగా రీసెర్చ్ చేసినట్లయితే సో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో రిమైనింగ్ వాళ్ళకి అనేది అసలు వీటి మీద ఎటువంటి అవగాహన కూడా ఉండదు. ఒక నెట్ సెంటర్కి వెళ్ళినా లేదా మీ సేవకి వెళ్ళినా అక్కడ అప్లై చేయడానికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవగాహన కూడా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి, నెట్ సెంటర్కి వెళ్తే మీ సేవకి వెళ్తే వాడు ఓపెన్ చేసేసి అక్కడ ఏవైతే ఉందో యాజ్ గా దాన్ని ప్రింట్అవుట్ తీసి ఇచ్చేసాడు అనమాట. ఎటువంటి కూడా అప్లై చేయలేదు, అప్లై చేశానని చెప్పాడు. అలా ఉంటుంది పరిస్థితి అనేది. లేకపోతే చాలా మంది ఏంటంటే హాస్టల్ లేని స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసి పెడుతున్నారు అనమాట, నెంబర్స్ కింద స్టార్టింగ్ ప్రైవేట్ సైనిక్ స్కూల్ సంబంధించి. ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మార్క్స్, క్యాస్ట్ అలాగే ప్లేస్, ఈ మూడింటిని బేస్ చేసుకొని స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది ఏంటి దాని మీద ఒక అవగాహన అనేది ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. ఓకేనా. సో దీని తర్వాత దీన్ని బేస్ చేసుకొని అసలు మనకి స్కూల్స్ అనేవి సైనిక్ స్కూల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, సో ఆ స్కూల్స్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అనేది ఏంటి అనేది సో క్లియర్ గా తెలియాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వ్యక్తి క్యాస్ట్ కానీ ప్లేస్ కానీ సో చూస్ చేసుకొని ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఆ విద్యార్థికి సంబంధించిన ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేది మనం ఒకటి ప్రిపేర్ చేసుకోగలగాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా స్కూల్స్ కి సో అప్లై చేయగలుగుతాం. సో అలా చేసుకోకపోయినా ఏంటంటే మనం అప్లై చేయడం చాలా కష్టమైనది అయిపోతుంది అనమాట. ఓకేనా. సో సెకండ్ స్టెప్ అనేది అనమాట ఇది, సీట్ మ్యాట్రిక్స్ అనేది ఉండాలి. ఆ సీట్ మ్యాట్రిక్స్ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక 20 to 30 స్కూల్స్ అనేది లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది బేస్డ్ ఆన్ వాళ్ళ ప్రొఫైల్ బేస్ చేసుకొని. ఓకేనా. సో ఇలా మనం ఒక 20 to 30 స్కూల్స్ అనేవి సో మన గ్రిప్ లోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంప్లీట్ గా తెలియకపోయినట్లయితే సో మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళినట్లయితే స్కూల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక పేజ్ ఉంటుంది. ఆ స్కూల్ ఇన్ఫర్మేషన్ లో మనకి ఏముంటుంది అయితే మనకి ఏ స్కూలు అలాగే ఏ ప్లేస్ లో ఉంది, సో దానికి సంబంధించి అది బోర్డింగా లేకపోతే రెసిడెన్షియల్ అంటే హాస్టల్ ఉందా హాస్టల్ లేదనేది మనకి తెలుస్తుంది. సో దానికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. కాకపోతే ఆ స్కూల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ స్కూల్లో ప్రీవియస్ గా విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేదా, లేకపోతే సో అందులో ఆ స్కూల్స్ లో ఎటువంటి సో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయా లేవా, మనం పే చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో 2 లక్షలు ఉంటుంది కదా, ఆ అమౌంట్ కి తగ్గట్టు ఆ స్కూల్ అనేది కరెక్ట్ గా ఉంటుందా లేదా, సో ప్రీవియస్లీ ఆ స్కూల్ కి సంబంధించి ఏవైనా ఇష్యూస్ అనేవి ఉన్నాయా, సో వీటన్నిటి గురించి కూడా మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. సో స్కూల్ ఇన్ఫర్మేషన్ అంటే కేవలం అది హాస్టల్ ఉందా లేదా అనేది ఒక్కటి చూడడం కాదండి, సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడవలసి ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మన పిల్లాడిని సో ఆ స్కూల్లో మనం జాయిన్ చేసేటప్పుడు సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోయినట్లయితే ప్రీవియస్లీ నేను ఒక వీడియో అనేది చేశాను, సైనిక్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. చాలా మంది వీడియోస్ అలాగే ఆడియోస్ అనేవి నేను పెట్టలేకపోయాను. కానీ సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా జాయిన్ అయినట్లయితే సైనిక్ స్కూల్స్ లో కొన్ని స్కూల్స్ లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు నరకం చూస్తారు, అట్ దట్ సేమ్ టైం పేరెంట్స్ కూడా నరకం చూస్తారు అనమాట. సో కంప్లీట్ గా స్కూల్స్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండాలి. అది గవర్నమెంట్ సైనిక్ స్కూల్ అవనివ్వండి లేదా ప్రైవేట్ సైనిక్ స్కూల్ అవ్వండి, ఏ స్కూల్ అయినా సరే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దానికి సంబంధించి మనకు తెలియాలి. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏ విధంగా దొరుకుతుంది సార్ అంటే, సో మళ్ళీ మీకు చెప్పాను, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నట్లయితే సో ఆ ట్రైనర్ కి సో మాక్సిమం దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అలా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రం మనం ఏంటంటే సో ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని
సో అప్లై చేయగలగాలి. లేకపోతే వాళ్ళకి చెప్పినట్లయితే మీరు అక్కడ కోచింగ్ అనేది తీసుకుంటారు కాబట్టి మీరు అక్కడ ఏంటంటే వాళ్ళని అప్లై చేయడం అయితే జరుగుతుంది. అదర్వైజ్ మాకు చెప్పండి, మేము అప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఏ స్కూల్కి పెడితే ఆ స్కూల్కి పెట్టేయడం, ఏ స్కూల్ దొరికితే ఆ స్కూల్కి అప్లై చేసేయడం అలా చేశారంటే మాత్రం సో మనకి సీట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదండి. ఇంకొక విషయం మీకు తెలుసా, అడ్మిషన్ కోసం వాళ్ళు మనకి ఇచ్చే టైం ఎంత తెలుసా? సో 7 days అనేది మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ 7 days లో ఆ స్కూల్ ఎక్కడ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. సో ఏ డాక్యుమెంట్స్ మనకి అడుగుతారు, సో అరౌండ్ 15 to 16 డాక్యుమెంట్స్ అనేవి సో మనకి అడుగుతారనమాట. ఇందులో మెడికల్ ఎగ్జామినేషన్ ఏదుందో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మరీ తలనొప్పి. వీటితో పాటు మనం ఏదైతే మనీ ఉందో మనీ అని మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా అరేంజ్ చేసుకునే లోపల మనకి 7 days కంప్లీట్ అయిపోతాయి. ఈ లోపు మన సైనిక్ స్కూల్ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది, ఇంపాసిబుల్ అనమాట. ఓకేనా? సో అది తెలియకుండా సో పేరెంట్స్ అనే వాళ్ళు వెళ్ళి జాయిన్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆంధ్రప్రదేశ్లోనే అదాని వరల్డ్ స్కూల్ ఉందన్నమాట. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళ పిల్లలు అక్కడ జాయిన్ చేశారు. సో అది వచ్చిన సంవత్సరంలో పరిస్థితి ఏముందో తెలుసా అండి, అక్కడ ఏంటంటే హాస్టల్ అనేది లేదు. సో మేము హాస్టల్ రన్ చేస్తున్నామని చెప్పేసి పేరెంట్స్ చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ పడేశారనమాట. సో పడేసిన తర్వాత జరిగింది ఏంటంటే ఎవరైతే విద్యార్థులు జాయిన్ అయ్యారో ప్రతి నెల కూడా ఒక్కొక్క విద్యార్థి ఒక తల్లిదండ్రులు అని చెప్పి ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్న పేరెంట్స్ ఒక అపార్ట్మెంట్ తీసుకొని అందులో ఒక నెల ఒక విద్యార్థి ఒక తల్లిదండ్రులు అనే వాళ్ళు వెళ్ళి ఆ పిల్లలందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేవారు అనమాట. అలా ఒక్కొక్క నెల ఒక్కొక్కరు సో ఇలా షేర్ చేసుకునే పరిస్థితి వచ్చిందనమాట. సో ఇప్పుడు కూడా ఆ స్కూల్లో మనకి సో హాస్టల్ అనేది లేదు, కానీ వాళ్ళు ఏంటంటే మేము హాస్టల్ రన్ చేస్తున్నాం సో పక్కనే ఉందని చెప్పేసి జాయిన్ చేసుకుంటున్నారు. ఇలాంటి స్కూల్స్ అనేవి చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో, నేను చాలా క్లియర్గా వాటికి సంబంధించి చెప్పడం అయితే జరిగింది. ఓకేనండి? సో ఇలాంటివి మనకి చాలా ఉంటాయి. స్కూల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, దట్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోయినట్లయితే మాత్రం చాలా కష్టం అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సో ప్రతి ఒక్క స్కూల్ కూడా సో అండ్ సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనకు ఉండటం అయితే జరుగుతుంది. సో ఆ ప్రీవియస్ ఇయర్ మనకి కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది, అంతకన్నా ప్రీవియస్ ఇయర్ కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు మీకు చెప్పాను అబ్బాయి యొక్క మార్క్స్ ఏవైతే వచ్చాయో ఆ మార్క్స్ ని మనం బేస్ చేసుకొని ఇక్కడ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ని బేస్ చేసుకొని ఇంతకుముందు మనం ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ ద్వారా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నామో ఆ లిస్ట్ ని మనం బేస్ చేసుకొని సో పర్ఫెక్ట్ ఆర్డర్ లో మనం ఏంటంటే సో స్కూల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అలా సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి. ఓకేనా? సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్ ఫిల్లింగ్ వేకెన్సీ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులకి సో కలికిరి అలాగే కోరుకొండ 2 ఉన్నాయి మనకి స్కూల్స్ అనేవి. మనకి 67% వేకెన్సీ అనేది ఉంటుంది కాబట్టి మన పిల్లలు అనే వాళ్ళు జాయిన్ అవుతారు. సో ఫర్దర్ గా సో పిల్లలకి సో 250 అంతకన్నా తక్కువ మార్కులు వచ్చేటప్పుడు అదర్ స్టేట్స్ లో మనకి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏ స్కూల్ కి ఎంత వేకెన్సీ అనేది ఉంది, సో ఎంతమంది పిల్లలు అనేవాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంది, సో దానికి కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది, వీటిని కూడా బేస్ చేసుకొని మనం ఏంటంటే స్కూల్ యొక్క లిస్ట్ అనేది మనం ఏంటంటే సో ప్రిపేర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో స్కూల్ యొక్క లిస్ట్ అనేది మనం సో ప్రిపేర్ చేసుకోవాల్సి అయితే అవసరం అయితే ఉంటుంది. సో అప్పుడు ఫైనల్లీ మనకి ఏంటంటే ఇలా మనకి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా లిస్ట్ అనేది ప్రిపేర్ అయితే అవుతుంది ఒక విద్యార్థికి సంబంధించి. అప్పుడు మనం ఈ కౌన్సిలింగ్ సంబంధించి అక్కడ ఏదైతే మనకి 1 to 78 సుమారుగా ఉన్నాయి కదండి, ఈ 1 to 78 లో మనం ఒక 20 to 30 స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసుకొని మనం లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసుకుంటే అప్పుడు ఆ స్కూల్స్ లో మనకి ఏదైనా సరే ఒక స్కూల్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ చేస్తాం కాబట్టి సో 200 రూపీస్ మీ దగ్గర నుంచి నేను చార్జ్ చేయడం అయితే జరుగుతుంది. లేదు సార్ ఈ ప్రాసెస్ అంతా మేము చేసుకోగలుగుతాం, మాకు ఐడియా ఉంది అనుకున్నట్లయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతున్నట్లయితే సో వాళ్ళకి మీరు ఏంటంటే కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు చేస్తారనమాట. సో దయచేసి దగ్గరలో ఉండే నెట్ సెంటర్కి కానీ సో మీ సేవా సెంటర్స్కి కానీ వెళ్ళి సో అటువంటి పనులు అయితే చేయకండి. చేసినట్లయితే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకు స్కూల్స్ గురించి కానీ
ఈ సైనిక్ స్కూల్స్ గురించి కానీ సో మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే కేవలం 33 స్కూల్సే ఉండేవి కాబట్టి 33 స్కూల్స్లో సో అన్ని గవర్నమెంట్ స్కూల్సే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండేది కాదు. ఇప్పుడు 100 స్కూల్స్ మనకి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత సో కుప్పలు తెప్పలుగా సో ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అనేవి సో మనకు వచ్చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇంకా సెకండ్ థర్డ్ రౌండ్ లో ఇంకా స్కూల్స్ అనేవి మనకు తెలియని స్కూల్స్ చాలా వచ్చేస్తాయి. సో మనం దేనికి అప్లై చేసుకోవాలి, దేనికి అప్లై చేసుకోకూడదో కూడా మనకు తెలియదు. అసలు సైనిక్ స్కూల్స్, గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ గురించి చాలా మందికి తెలియదు. ఇంకా ప్రైవేట్ సైనిక్ స్కూల్ గురించి ఇంకేం తెలుస్తుందండి. మీరు ఎంత బాగా చదువుకున్నా సరే వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అనమాట. ఓకేనా. సో అందుకోసం ఈ అమౌంట్ అనేది మీరు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో 11 years కాలంగా సో ప్రతి ఒక్క సైనిక్ స్కూల్స్ కూడా చూడటం అయితే జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ నుంచి కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము కొన్ని స్కూల్స్ అయితే మీకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది, కొన్ని స్కూల్స్ సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఏంటంటే సో అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఈ రోజు మనకి సో 21st లాస్ట్ డేట్ అండి. సో ఈ రోజు ఖచ్చితంగా ఇంకెవరైతే రిమైనింగ్ ఉన్నారో అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఈ కౌన్సిలింగ్ సంబంధించి సో ఏ డౌట్ ఉంది, మేము సరిగా అప్లై చేసామా లేదా అనేసి సో మాకు కాంటాక్ట్ అయినా సరే మేము మళ్ళీ కూడా అన్లాక్ చేసి మళ్ళీ కూడా అప్లై చేయడం అయితే జరుగుతుంది ఫీజు తీసుకొని. సో మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకొక డౌట్ అనేది చాలా మంది అడుగుతారు, సార్ ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి ఇంతకు ముందు వీడియోలో మీరు చెప్పారు సైనిక్ స్కూల్ ఏదైతే బాక్స్ ఉంటుంది సైనిక్ స్కూల్స్లో సుమారుగా మనం ఒక 10 స్కూల్స్, అలాగే న్యూ సైనిక్ స్కూల్స్లో మనకి సుమారుగా ఒక 15 స్కూల్స్ వరకు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 1 to 78 వరకు కూడా నెంబర్స్ ఉన్నాయి. సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని నెంబర్స్ కూడా తారుమారు అయిపోతుంది, అన్ని స్కూల్స్ కూడా లిస్ట్లోకి వచ్చేస్తాయని చెప్పి అడుగుతున్నారు. సో వీటి గురించి అయితే ప్రస్తుతానికి ఎవరి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదమ్మా. సో చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు నేను చెప్పేది ఏంటంటే సో 20 to 30 స్కూల్స్, మీకు ఏ స్కూల్స్ కావాలో ఆ స్కూల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. అన్ని ఉన్నాయి కదని చెప్పేసి అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. బికాజ్ ఎందుకంటే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్లో చాలా స్కూల్స్లో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి లేవు. కొన్ని హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నా సరే అక్కడ సరిగా ఎటువంటి సో పిల్లాడికి సరిపడేటట్టు ఏమి కూడా లేవన్నమాట. చాలా దరిద్రంగా ఉన్నాయి సైనిక్ స్కూల్స్ అనేవి, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అనేవి. సో బుక్ అయిపోతారు. ఓకేనా. సో మీరు అప్లై చేసుకున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక స్కూల్ తగిలేసినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. మీకు ఏవైతే స్కూల్స్ కావాలో ఆ స్కూల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏదైనా సరే సో ఆ స్కూల్కి సంబంధించి సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉండొచ్చు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే సో ఇప్పుడు చాలా మంది డౌట్ ఏం అడుగుతున్నారంటే 1 to 78 నేను 20 సెలెక్ట్ చేసుకుని మిగతా వాటికి నెంబర్స్ అనేవి అడ్జస్ట్ అయిపోతున్నాయి సార్, అవి కూడా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి వచ్చేస్తాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నాకున్న డౌట్ మీకు తిరిగి అడిగేది ఏంటంటే ఓకే అలా వచ్చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పిల్లాడికి ఒక 190 మార్క్స్ లేకపోతే 210 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో అలాంటప్పుడు ఆ విద్యార్థికి హాస్టల్ లేని ఒక సైనిక్ స్కూల్లో సో సీట్ వచ్చిందని చెప్పి మీకు మెయిల్ వస్తే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? సో దయచేసి అటువంటి పరిస్థితి అనేది ఉండదని నేను అనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా ఈ 20 to 30 వరకు మాత్రమే మీకు ఏవైతే స్కూల్స్ ఉంటాయో స్కూల్స్ మాత్రం అప్లై చేసుకొని రిమైనింగ్ అయితే మాత్రం మీరు టచ్ చేయొద్దు, అలా నెంబర్స్ అయితే వదిలేసేయండి. ఓకేనా. సో అన్నిటికీ అప్లై చేసుకోవాలి అనే రూల్ అయితే లేదు. అక్కడ నెంబర్స్ అనేవి అడ్జస్ట్ అయినా సరే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ కిందన సో ప్రింట్అవుట్ అనే ఆప్షన్ ఉంది. సో ప్రింట్అవుట్ అనే ఆప్షన్ అనేది రావట్లేదని చెప్తున్నారు. సో నేను ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో అన్ని సైనిక్ స్కూల్స్కి కూడా అప్లై చేసి చూసానండి, వస్తుందేమో అని చెప్పేసి రావట్లేదు. ఇప్పటివరకు చాలా అప్లికేషన్స్ అనేవి చేయడం అయితే జరిగింది, ఎవరు కూడా రావట్లేదు అనమాట. ప్రింట్అవుట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు. సో ప్రింట్అవుట్ అనేది రావట్లేదు. సో చాలా యూట్యూబ్ ఛానల్ చూసారట, ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా వస్తే తీసుకోకపోతే ఇబ్బంది అని చెప్పారంట. సో దయచేసి సో ప్రింట్అవుట్ అనేది ఎవ్వరికీ రావట్లేదండి. సో వాళ్ళకి తెలియకుండా చెప్పనేది ఉంటారు. ఈ ప్రింట్అవుట్ అనేది సో ఏ ఒక్క విద్యార్థికి కూడా రావట్లేదు. ఓకేనా. సో వీటి గురించి మీరు ఎటువంటి వరి అవ్వద్దు. ఏదైతే మీరు సో లాక్ చేశారో లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫర్దర్గా మీరు ఇంకేమి చేయవలసిన అవసరం అయితే లేదనమాట. లాక్ చేసుకుని అలా వదిలేసేయండి, సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఏదైతే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 2025కి సంబంధించి నెంబర్ 1 రౌండ్ ఉందో దాన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్దర్గా మీకు ఏవైతే రౌండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సో ఇదే పారామీటర్స్ యూజ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా మాకు అప్పుడు కాంటాక్ట్ అయినట్లయితే సేమ్ ఇలాగా ఫీజు తీసుకుని ఏంటంటే మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.